అంటే సీసీ పట్టుకొని అరెస్టే చంపబడింది వీళ్ళు. తర్వాత దీనిలో భాగం ఇప్పుడు నేను నిన్న మొన్న జరిగిన పరిణామాలు కూడా వాస్తవంగా సరెండర్ అంటుండ్రు, చాలా రాంగ్, అట్టర్లీ రాంగ్. సరెండర్ కాలే, ఇడుమ సరెండర్ కాదు. సరెండర్ అవ్వడానికి ప్రయత్నం చేసిండు కాదని అది రాంగ్, అది ఫీడింగ్ అవుతుంది. నా అంచనా నేను చెప్తున్నా, ఒకవేళ మిస్టేక్ ఉంటే ఉండదు, నా అంచనా చెప్తున్నా. నేనేం ఇడుమతో మాట్లాడలే. కానీ ఎందుకనంటే ఇడుమ సాయుధ పోరాట విరమణను వ్యతిరేకించి బిట్టర్గా వ్యతిరేకించిన దాంట్లో పట్ల దేవిజీతో పాటుగా ఉన్నాడు. ఒకటి 100% ఉన్నాడు ఆయన. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే ఆయన అంటే అప్పటి వరకు తర్వాత ఉత్తర జోన్ వేరు, దక్షిణ జోన్ వేరు. డీకేలో ఉత్తర జోన్ అంతా కూడా సాయుధ పోరాట విరమణకు సిద్ధమైన, ఎప్పటి నుంచో సిద్ధమైన. మీరు అన్న తర్వాత చెప్తున్నాను. కానీ దక్షిణ భాగంలో పట్ట రిలేటెడ్గా పోల్చుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ దేవ్జీ, ఇడుమ వీళ్ళు ఉన్నారు. అంటే ఇది నేను చెప్పడం కాదు, ఇంటెలిజెన్స్ అందరికీ తెలిసిన విషయం. మీడియా వాళ్ళకి మీకు ఏం తెలిసినా తెలియకపోయినా అందరికీ తెలుసు. అది దాంట్లో ఏ దాపరికాలు లేవు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆర్గనైజ్ చేసినప్పుడు దేవ్జీ వైఖరి వేరు, సాయుధ పోరాటానికి 100% ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ నేపథ్యంలో జరిగినది ఏంటిది, ఇక్కడ దీనికి కట్టుబడి ఉన్నాడు. కాబట్టి మరి ఇప్పుడు ఎందుకు జరిగిందంటే దేవ్జీ కూడా ఏం చేస్తుండంటే వాస్తవంగా సాయుధ పోరాట విరమణ వ్యతిరేకించాడు. కానీ ఇప్పుడు ఈ టాక్టిక్స్ ఏదైతుందో సెటిల్ కావాలని టాక్టిక్స్ కూడా దేవ్జీ ఉన్నాడు. ఓకే, అంటే ఇక్కడ ఒక దగ్గర అంటే నేను మళ్ళీ చెప్తున్నా, విభేదాలు అంటే ఏమి విభేదాలు ఉంటాయి, అది వేరే. అందరికి ఉంటాయి, అన్ని సందర్భం ఉంటాయి, 190 ఉంటాయి, అవి వేరే విషయాలు. కానీ పరిస్థితి సంబంధించి వచ్చినప్పుడు, పరిస్థితి అంటే ఏది, ఇప్పుడు ప్రజా సంఘాలు లేవు, ప్రజా ఉద్యమాలు లేవు, రిక్రూట్ లేదు, సాయుధ యుద్ధం చేసే పరిస్థితి లేదు, చాలా కష్టమైన పరిస్థితి, నిలదొక్కుని కష్టము అనే ఈ పరిస్థితి ఉందో అందరికీ ఒకే అంచనా. సోనుకైనా, దేవ్జీకైనా, ఇడుమాకైనా, చంద్రన్నకైనా ఇంట్లో మార్పు లేవు. టోటల్ పార్టీ, అది బీహార్ వాళ్ళకి కావచ్చు, ఒరిస్సా వాళ్ళకి కావచ్చు. కాబట్టి ఎక్కడ విభేదం ఎక్కడ ఉందనంటే నవంబర్లో పట్టిన ఉన్నది ఏంటంటే వాళ్ళు మాట్లాడిందంటే చర్చలు మనం చేయలేము, కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెయ్యది. 24 నవంబర్ కదా, అప్పటికి చర్చలు స్టార్ట్ కాలే. కాబట్టి అది ఎట్లా చెయ్యది, దాని వైఖరి వేరే. కాబట్టి మనకు అవకాశం ఏమీ లేదు. కాబట్టి సెటిల్ కావాలి, కొంతకాలం 6 నెలలు, ఏడాదో కొంతమందిని సెటిల్ క్రమంగా చెయ్యాలి అని అవగాహన. ఎక్కడో కాడ లొంగిపోవడం కాదు, తలదాచుకోవాలి. 6 నెలలు, ఏడాది తలదాచుకుంటే తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం, కొంత పరిస్థితులు కుదురపడ్డ తర్వాత. ఇది వీళ్ళ ఉన్నోళ్ళు ఏం చేయాలి, చాలా యుద్ధాన్ని డ్రాగన్ చేయాలి, పొడిగించాలి. అంటే మనం శత్రువును కవ్వించకుండా కొన్ని కొత్త ప్రాంతాలకు పోతూ కొంత అడవి, కొన్ని ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే ఎక్కువ సంఖ్యలో ఉండకూడదు, మనము తగ్గించాలి. ఎక్కువ సంఖ్యలో ఉంటే ఎక్స్పోజ్ అవుతాం, మనము తగ్గించాలి అనేది అవుతుందో. ఈ కొన్ని వాళ్ళు చాలా ఉన్నాయి అందులో. కాబట్టి అంటే ప్రధానమైన విషయాలు చెప్తున్నాను నేను. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు తీసుకున్న టాక్టిక్స్ కూడా సరెండర్కు వాళ్ళే ఇచ్చారు కాబట్టి మీరు వరుసంగా వాళ్ళు ఏ పేరైనా చెప్పొచ్చు కాక, అనారోగ్యం ఉండొచ్చు వాళ్ళకు, కానీ ఎప్పుడు లేని ఎందుకు లొంగిపోతుండ్రు. ఏపీలో పోయినరు, ఇతర డీకేలో కూడా చాలా మంది. అంటే మన దృష్టికి హిడ్మాతో పాటు ఒక టీం 30-40 మంది ఈ విజయవాడ ఈ ప్రాంతానికి ఆల్రెడీ వచ్చి షెల్టర్లో ఉంటే పోలీసులు తీసుకుపోయారని అంటున్నారు. అవును, పోలీసులు ఏమో మారేడుమిల్లి దగ్గర వీళ్ళు తారసపడ్డారు, ఎన్కౌంటర్ అని అంటున్నారు. ఏది నమ్మాలా? ఎన్కౌంటర్ అనేది అది బూటకం, అది ఎన్కౌంటర్ లేదు, పచ్చి అబద్ధం, 100% అబద్ధం చెప్తున్నాను నేను. నాకు ఆధారాలు అంటే నేను అనుమానించే ఆధారాలు నా దగ్గర చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే ఎక్కడ పట్టుకొని పోయారు ఆయన్ని? పట్టుకొని ట్రాప్, అది ఒక రకమైన ట్రాప్. వీళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు సెటిల్ కావాలని అవగాహన వీళ్ళు ఉన్నారు, బయటకు వస్తున్నారు. దక్షిణ బస్తర్లో కూడా చాలా అతి తీవ్రంగా ఉంది, భయానకంగా. ఇప్పుడు దాదాపుగా నెల రోజులు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దాడులు లేవు, వాస్తవంగానే లేవు. కానీ ఆ తర్వాత అవి స్టార్ట్ అయినాయి. అంటే ఆల్రెడీ మనకు అన్నారం, అంటే కరిగుట్టల పక్క బట్టి అన్నారంలో బట్టి కూడా 6 చనిపోయినరా, లేదా మళ్ళీ అరెస్ట్ అయినరా, ఇప్పుడు ఇయ్యాలో రేపు లొంగిపోయినరు వస్తారని ఒకటి ఉంది. పాపారావు భార్య ఉర్మిళ ఇంకో 7 వాళ్ళు చనిపోయినరు. తర్వాత కరిగుట్టలపైన క్యాంపులు పెడుతుండ్రు పూర్తిగా. కరిగుట్టలపైన కంప్లీట్ సౌత్ బస్తర్ని పూర్తి కంట్రోల్ చేసుకొస్తుండ్రు. తర్వాత మరొక సౌత్ బస్తర్లో కూడా లొంగిపోతున్నారు. అంటే మనకి ఇక్కడ రాలే, కానీ యాక్చువల్గా ఛత్తీస్గఢ్ న్యూస్ లోపల డీసీ మెంబర్స్ లొంగిపోయారు, ఎవరు ఆశను లొంగిపోయినారు, చాలా మందిలో చర్చ జరుగుతుంది. చాలా మంది. సో అక్కడ ఇబ్బంది ఉందని వీళ్ళు విజయవాడకు వచ్చారు, వీళ్ళు సెటిల్. అంటే ఇది పార్టీ అవగానే కదా, అదే అంటున్నా, చెప్తున్నా. విజయవాడకు వచ్చారు. రాకముందే ఏంటంటే నా అంచనా ప్రకారంగా సమ్ ట్రాప్ జరిగింది.
అంటే ఎవరో ద్వారా పోవాలి కదా, ఎవరో తీసుకుపోవాలి, అవును, వెహికల్ అవును. అరేంజ్మెంట్ చేయాలి, అరేంజ్ ఇవన్నీ చేయాలి. వాళ్ళకేం తెలియదు కదా, మ్మ్. ఒక వ్యక్తి కాదు కదా, 70 మందో 100 మందో అంటే 70 మంది అంటారు, మరి ఇంకెంతమంది తమిళనాడు పోయినరా మనకేం తెలియదు, తెలంగాణకు వచ్చినా తెలియదు, ఏ రాష్ట్రం పోయినో తెలియదు. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళ అరేంజ్మెంట్ లోపల వాళ్ళ నమ్మకం, ఇడుమాకు నమ్మకం అనే వ్యక్తుల ద్వారా తను చేసిండు. కానీ ఆ నమ్మకం వ్యక్తులు ఎవరు? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా తెలుసు, లోపల వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ చుట్టూ ఇన్ఫార్మర్లే ఉన్నారు. వాళ్ళకి తిండి పెట్టేది, మందులు తెచ్చేది, ఆఖరికి ఫోన్ సమాచారం చెప్పేటోళ్ళు కూడా ఇన్ఫార్మర్లు ఉన్నారు. ఇప్పుడు కాదు, 2007, 2008 నాటికే ఉన్నారు. నేను వచ్చేటప్పుడు కూడా అడ్మిషన్తో నేను చెప్పొచ్చాను నేను. కాబట్టి వాళ్ళకు తెలుసు, చంద్రన్నకు కూడా తెలుసు ఇన్ఫార్మర్లు ఉండరనే విషయం కూడా తెలుసు. ఇప్పుడు ఒక 50 మంది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి దొరికిపోయారు కదా, అంటే రకరకాల పనుల్లో ఉన్నారట. ఇప్పుడు హిడ్మాకు సంబంధించిన దగ్గరి మనిషి కూడా ఎక్కడో దగ్గర పనికి జాయిన్ అయ్యిండట. అంటే వీళ్ళంతా మీరన్న లైనే కావచ్చు. అవును, ఒక దగ్గర పనికి జాయిన్ అయిపోయి సో పరిస్థితులని అంచనా వేసి అంటే వాళ్ళు అక్కడే ఉంటారా, మళ్ళీ ఆయన చెట్టుపోతారా తెలియదు. వీళ్ళ ఫస్ట్ ప్లానింగ్, వాస్తవంగా వీళ్ళ ప్లాన్ అంతా కూడా నా అంచనా ప్రకారంగా వీళ్ళని ఎవరైతే తీసుకుపోయినరో వాళ్ళే ఏజెంట్లు అయిన తర్వాత నువ్వు తీసుకుపోయి పెట్టి, ఇప్పుడు బిల్డింగ్లో ఉంటారండి, అంత పెద్ద బిల్డింగ్లా. ఎట్లున్నారు అంత పెద్ద బిల్డింగ్ లో? అంటే ఇది మరి అంటే అది ఏమనుకోవాలి, అది అంటే ఉన్న వాళ్ళలో పోలీసు కుటుంబాలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. రెగ్యులర్ గా మనం చూస్తున్నప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళంతా, ఎవరి ఇల్లు అని అంటాం కదా. అంటారు, అంత పెద్ద బిల్డింగ్ కిరాయి తీసుకోవాలంటే కూడా భయపడతారు కదా. వాళ్ళకి ఏమి తెలియదు, ఆ కిరాయిలు తెలివయి, పట్నం పోయేది తెలియదు, బస్సులు తెలివయి, రైళ్లు తెలివయి, ఇడుమాకు కూడా తెలియదు, యుద్ధ నిపుణుడు ఆయనే. కానీ ఇవన్నీ ఆయనకు ఆ నాలెడ్జ్ లేదు, అది మైదాన ప్రాంతం ఐడియా లేదు. తర్వాత అందరూ ఒకేసారి పోరు. ఇప్పుడు 70 మందో 100 మందో ఉన్నారు అనుకో, ఒక కార్లో పోతారు, ఒక కార్లో 10 మందో 15 మందో, ఒక కార్ కాకపోతే ఇంకో వెహికల్ అరేంజ్మెంట్ చేయాలి కదా, అంత ఈజీ కాదు కదా. కాబట్టి వీళ్ళు ఇప్పుడు 4 జిల్లాల ఒకటి పెట్టినన్నారు. ఈ పెట్టిన వాళ్ళు ఈ ప్లానింగ్ వీళ్ళు చేసే దాంట్లో కూడా లోపల ప్లానింగ్ ఏదో చేసుకున్నారు, అంటే వీళ్ళు అనుకున్నారు. కానీ వాడే దొంగ అయిన తర్వాత, తీసుకుపోయినాడు దొంగ అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? వాడు కోళ్ళ బుట్టలో గమ్మినట్టు వాడు గమ్మేసిండు. వాడు ఇప్పుడు ఫోటోలు కూడా తీసిందంటారు కదా, పోయే ఫోటోలు తీసిందంటారు, నేను చూడలే అంటారు కొంతమంది. కాబట్టి ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా తీసుకుపోయి అక్కడ చేసిండ్రు. చేసిన తర్వాత ఇడుమ బహుశా, అంటే నేను కరెక్ట్ చెప్పలేను, లాస్ట్కే పోస్తాయనే, అంటే